ఇవాళ 8వ రూపమైన మహాగౌరీదేవి విశిష్టతను తెలుసుకుందాం. అరణ్యంలో మహావృక్షాల నీడలో తపస్సులో లీనమైన పార్వతి ధూళితో నిండిన దేహం, కేశాలు చెదిరి ఉన్నా మనసు మాత్రం అద్వితీయమైన దైవభక్తిలో మునిగిపోయింది. ఉష్ణకిరణాల కాఠిన్యంలోనూ, వర్షపు జలధారల మధ్యను, మంచు కురిసే శీతాకాలంలోనూ పార్వతీ తపస్సు ఆగలేదు. ప్రకృతి పరీక్షించిన ఆమె సంకల్పం కదలలేదు. శరీరం బలహీనమైన, ముఖం ధూళితో కప్పబడి ఉన్న, కన్నుల్లో మాత్రం దివ్యమైన కాంతి. శివా అనే నిశ్శబ్ద జపం అంతరిక్షాన్ని తాకింది. హిమగిరి శిఖరంపై ధ్యానంలో ఉన్న మహాదేవుడు పార్వతీ భక్తిని గ్రహించాడు. అరణ్యంలో ఆధ్యాత్మిక కాంతి విరాజిల్లింది. మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. బలహీనమైన ఆమె భక్తి మరింత ప్రకాశించింది. కన్నీటి బిందువులు నేలపై జారాయి. మహాదేవుడు గంగను విడుదల చేశాడు. వజ్రాల్లా మెరిసే ఆ జలధార పార్వతీ వైపు ప్రవహించింది. గంగ జలధార పార్వతీను పవిత్రం చేసింది. ధూళి కరిగిపోయింది. ఆమె దేహం ముత్యపు మెరుపులా కాంతివంతమైంది. దివ్య రూపంలో మహాగౌరీ ప్రత్యక్షమయ్యింది. శ్వేత వస్త్రధారణ, బంగారు ఆభరణాలు, 4 చేతులతో మహాగౌరీ తన వాహనమైన నందిపై ఆరూఢమయ్యింది. దేవదేవతలు అందరూ పుష్పవర్షం కురిపించారు. భూలోకంలోని భక్తులు అందరూ నమస్కరించారు. మహాగౌరీ చిరునవ్వుతో ఆశీర్వదించి వారి దుఃఖాలను తొలగించింది. విశ్వతలంలో శ్వేతపద్మంపై మహాగౌరీ కూర్చుని ఉంది. ఆమె కాంతి విశ్వమంతా విస్తరించింది. రేపు 9వ రూపమైన సిద్ధిదాత్రి దేవి గురించి ఇంకో వీడియోలో తెలుసుకుందాం.